హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ మహాలక్ష్మి యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను మీకు కింగ్ బజార్ బిజినెస్ ప్లాన్ గురించి అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాలనుకుంటున్నాను. కింగ్ బజార్ అనే కంపెనీలో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలాంటి ప్యాకేజీలు ఉన్నాయి, మనీ ఎలా వస్తుంది, క్లబ్ ఇన్కమ్ ఎలా వర్కౌట్ అవుతుంది, టీమ్ మ్యాచింగ్ ఎలా పనిచేస్తుంది, రీపర్చేస్ ఇన్కమ్, అవార్డ్స్, రివార్డ్స్, ఈ క్వశ్చన్స్ అన్నిటికీ ఒక్క వీడియోలో అయితే ఆన్సర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, మా ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో స్మార్ట్ ఫోన్తో మనీ ఎలా ఎర్నింగ్ చేసుకోవాలనే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బిజినెస్ ప్లాన్స్ అయితే ఉంటాయి. సో ఫ్రెండ్స్, మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. కింగ్ బజార్ అనేది హై 200 ఇండియా మల్టీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ రన్ చేస్తుంది. మీ బిజినెస్ మోడల్ వీళ్ళ బిజినెస్ మోడల్ డైరెక్ట్ సెల్లింగ్ మీద ఆధారపడి ఉంటుంది. డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా డిఫరెంట్ ప్రోడక్ట్స్ని కస్టమర్కి అందిస్తూ ఇన్నోవేటివ్ మార్కెటింగ్ ప్లాన్తో రీటైల్ సెక్టార్తో కొత్త విధానాన్ని తీసుకురావాలనేదే ఈ కంపెనీ చెప్తుంది. ఈ కంపెనీకి 14 ఇయర్స్ మార్కెటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉంది. అలాగే ప్రజలు తమ ఫైనాన్షియల్ గోల్స్ని అచీవ్ చేసుకోవడానికి, తమ డ్రీమ్స్ని రియాలిటీగా మార్చుకోవడానికి ఈ బిజినెస్ మోడల్ అయితే హెల్ప్ఫుల్ అవుతుందనే చెప్తున్నారు. కంపెనీ మరో ముఖ్యమైన విజన్ ఏంటంటే ఇది గ్లోబల్ మార్కెటింగ్ సెల్లింగ్ ఇండస్ట్రీలో లీడింగ్ పొజిషన్కి ఎదగటం. దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆపర్చునిటీస్ కల్పించి వారు తమ ఫైనాన్షియల్ గోల్ కోసం ముందుకు వెళ్ళేలా ఎంపైర్ చేయడం తమ లక్ష్యంగా అనేది ఈ కంపెనీ పెట్టుకుంది. అదేవిధంగా పాపులేషన్ ఫ్రీ ఇండియా కంపెనీకి సపోర్ట్ చేయడానికి కూడా కంపెనీ కమిటెడ్గా ఉందంట. సో ఫ్రెండ్స్, సింపుల్గా చెప్పాలంటే కింగ్ బజార్ బిజినెస్ ప్లాన్ అనేది ఒక డైరెక్ట్ సెల్లింగ్ మోడల్ ఆధారంగా ప్రోడక్ట్స్కు మరియు మార్కెటింగ్ ప్లాన్తో పనిచేసే బిజినెస్ ఆపర్చునిటీగా కంపెనీ ఇంట్రడ్యూస్ అయితే చేసుకుంటుంది. సో ఫ్రెండ్స్, మనమైతే కింగ్ బజార్ బిజినెస్ ప్లాన్ గురించి అయితే చెప్పుకుందాం. ఈ ప్లాన్లో ఎలాంటి ప్యాకేజీలు ఉన్నాయి, క్యాష్ బ్యాక్ ఎంత, డైరెక్ట్ ఇన్కమ్, స్పాన్సర్ ఇన్కమ్, బైనరీ ఇన్కమ్, క్లబ్ ఇన్కమ్ అమౌంట్ ఏంటి, రీపర్చేస్, అవార్డ్స్, రివార్డ్స్ గురించి అయితే చెప్పాలనుకుంటున్నాం కదా. ముందుగా అయితే మనం యాక్టివేషన్ ప్యాకేజ్ గురించి అయితే తెలుసుకుందాం. యాక్టివేషన్ ప్యాకేజ్లో బేసిక్ ప్యాకేజ్, పాపులర్ ప్యాకేజ్, ప్రీమియం ప్యాకేజ్, కింగ్ ప్యాకేజ్ ఇలా కంపెనీ ప్లాన్ ప్రకారం ప్యాకేజ్ అమౌంట్కి ఈక్వాలిటీగా ప్రోడక్ట్ లేదా క్యాష్ బ్యాక్లో ఒక ఆప్షన్ అనేది మనం చూసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అయితే బేసిక్ ప్యాకేజ్ మనం 2500 నుంచి స్టార్ట్ అయ్యి ఇలా 20 lakhs వరకు అయితే మనం ప్యాకేజెస్ అయితే తీసుకోవచ్చు. బేసిక్ ప్యాకేజీలో 2500, 5000, 10,000, 25,000, 50,000 ఇలా అమౌంట్ అయితే ఉంటుంది. పాపులర్ ప్యాకేజీలో 1 lakh, 2.5 lakh ఉంటుంది. ప్రీమియం ప్యాకేజీలో 5 lakhs, 10 lakhs ఉంటుంది. కింగ్ ప్యాకేజీలో అయితే 20 lakhs వరకు ఉంటుంది. ఇప్పుడు మనం క్యాష్ బ్యాక్ ఇన్కమ్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే బేసిక్ ప్యాకేజ్లో మనం తీసుకున్న ప్యాకేజ్ని బట్టి 1% క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అయితే ఇస్తుంది. పాపులర్ ప్యాకేజ్లో మనం తీసుకున్న ప్యాకేజ్ని బట్టి 1.10% క్యాష్ బ్యాక్ ఇన్కమ్ అనేది మనకు వస్తుంది. ప్రీమియం ప్యాకేజ్లో మనం తీసుకున్న ప్యాకేజ్ని బట్టి 1.25%, కింగ్ ప్యాకేజీలో 1.5% క్యాష్ బ్యాక్ అయితే మనకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన ప్యాకేజ్కి 1% అనేది వర్తిస్తే, మనం బేసిక్ ప్యాకేజ్లో మాదిరిగా 1% వర్తిస్తే 2500కి 1% అంటే మనకి డైలీ 25 రూపీస్ మాదిరి ఇలా 200 రూపీస్ అయితే ఇస్తుంది. ఇలా పర్సంటేజ్ని ప్యాకేజ్ అమౌంట్పై అప్లై చేసి చెప్తున్న సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. 2500కి మనకి క్యాష్ బ్యాక్ ఇన్కమ్ 1% కనుక ఇస్తే డైలీ 25 రూపీస్ మాదిరే ఇలా 200 days మనకు క్యాష్ బ్యాక్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్
అంటే మీరు డైరెక్ట్గా ఒక స్పాన్సర్ని స్పాన్సర్ చేసినప్పుడు మీకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అనేది వస్తుంది. మనకు డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అనేది ఎంత వస్తుందంటే 10%. 10% అనేది మనకి డైరెక్ట్ స్పాన్సర్ ఇన్కమ్ అనేది వస్తుంది. బైనర్లో కనుక చూసుకుంటే బైనర్లో లెఫ్ట్ సైడ్ మరియు రైట్ సైడ్ అనే 2 సైడ్లు ఉంటాయి. ఈ 2 సైడ్లో బిజినెస్ మ్యాచింగ్ ఆధారంగా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో బిజినెస్ కనుక మ్యాచ్ అయితే మనకు బైనరీ ఇన్కమ్ వస్తుంది. బైనరీ ఇన్కమ్ మనకు ఎంత వస్తుందంటే 10% అనేది వస్తుంది. బైనరీ ఇన్కమ్ మనకు ఇట్లా లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే మనకు 10% అనేది బైనరీ ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ మనం ఈ బిజినెస్ ప్లాన్లో చాలా ఇంపార్టెంట్ అయిన భాగం క్లబ్ ఇన్కమ్. క్లబ్ ఇన్కమ్ అంటే ఏంటో చూద్దాం. క్లబ్ 1లో అప్గ్రేడ్ అమౌంట్ వచ్చేసి మనం 100తో స్టార్ట్అప్ అవుతాం. మన కింద 3 మెంబర్స్ అంటే ABC అనుకుంటే ఇలా 3 మెంబర్స్ ఉంటారు. ఈ క్లబ్ 1లో 10 రౌండ్స్ ఉంటాయి. 10 రౌండ్స్ కంప్లీట్ అయ్యేసరికి మన టోటల్ అమౌంట్ ప్రాఫిట్ వచ్చేసి 3000 వస్తుంది. ఇందులో కొంత అమౌంట్ అంటే సి అనే పర్సన్ అమౌంట్ని మనం ఆటో అప్గ్రేడ్ కింద కంపెనీకి ఇస్తే మనకు మిగిలిన నెట్ ప్రాఫిట్ అనేది ఉంటుంది. క్లబ్ 2లో కూడా అంతే. మనం అప్గ్రేడ్ అమౌంట్ 1000తో స్టార్ట్అప్ అవుతాం. టోటల్ 10 రౌండ్స్ ఉంటాయి. టోటల్ ప్రాఫిట్ వచ్చేసి 30,000 ఉంటుంది. అందులో కొంత ఆటో అప్గ్రేడ్ అంటే 10,000 ఆటో అప్గ్రేడ్కి వెళ్తే మనకు వచ్చేదే 20,000 అనేది నెట్ ప్రాఫిట్గా చూస్తాం. ఇలా 10 క్లబ్స్ ఉంటాయి. ప్రతి క్లబ్లో 10 రౌండ్స్ ఉంటాయి. క్లబ్ లెవెల్ పెరిగే కొద్దీ మనకు టీము పెరుగుతుంది. 10 క్లబ్స్ పూర్తయ్యేసరికి మనకు అమౌంట్ కూడా పెరుగుతుంది. ఇలా 10 క్లబ్ పూర్తయ్యేసరికి మనకు వచ్చే టోటల్ అమౌంట్ అయితే ఇంత ఉంటుంది. 10 క్లబ్ పూర్తయ్యేసరికి మనకు వచ్చే టోటల్ అమౌంట్ ఇది. ప్రతి క్లబ్లో 10 రౌండ్స్ ఉంటాయి. మనకు టోటల్ ప్రాఫిట్, అందులో మనకు కొంత ఆటో అప్గ్రేడ్ తీసేయగా మనకు మిగిలిందే నెట్ ప్రాఫిట్. ఇప్పుడు మనం రీపర్చేస్ ఇన్కమ్ గురించి అయితే మాట్లాడుకుంటే రీపర్చేస్ ఇన్కంలో ప్రతి మ్యాచింగ్కి మనకి 4% అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి అవార్డ్స్ రివార్డ్స్. ఇందులో లెఫ్ట్ బిజినెస్ మరియు రైట్ బిజినెస్కి టార్గెట్స్ అనేవి ఉంటాయి. మనకు అవార్డ్స్ వచ్చేసి బ్రోంజీ, సిల్వర్, గోల్డ్ స్టార్, పెరల్ స్టార్, రబ్బీ, డైమండ్, క్రోను, అంబాసిడర్ ఇలా ర్యాంక్స్ అనేవి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రోంజీ స్టార్లో లెఫ్ట్ 1 lakh రైట్ 1 lakh బిజినెస్ కనుక మనకు మ్యాచ్ అయితే మనకు వచ్చే రివార్డ్ అమౌంట్ వచ్చేసి 5,000. సిల్వర్ స్టార్లో 3.5 lakh లెఫ్ట్ సైడ్ 3.5 lakh రైట్ సైడ్ 3.5 బిజినెస్ మ్యాచ్ అయితే కొంత థర్డ్ అప్గ్రేడ్కి వెళ్ళి మిగిలిన అమౌంట్ 10,000 అనేది మనకు వచ్చే రివార్డ్. గోల్డ్ స్టార్లో లెఫ్ట్ సైడ్ 10 lakhs రైట్ సైడ్ 10 lakhs బిజినెస్ కనుక రన్ అయితే బిజినెస్ కనుక మనం చేస్తే 4th అప్గ్రేడ్గా వెళ్ళి మనకు వచ్చే అమౌంట్ 37. ఇలా మనకి ర్యాంక్ రావాలంటే లెఫ్ట్ బిజినెస్ రైట్ బిజినెస్ మ్యాచ్ అయ్యి పెరిగే కొద్దీ మన టీం అనేది పెరిగే కొద్దీ మనకు క్యాష్ రివార్డ్ అనేది వస్తుంది. అంతేకాకుండా కంపెనీ మనకు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ఉన్నాయి. ఈ రివార్డ్స్కి అనేవి కండిషన్స్ కంప్లీట్ చేయడం అనేది కంపల్సరీ. ఇప్పుడైతే మనం కంపెనీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. 1 ఐడికి 1 పాన్ కార్డ్కి 1 ఐడి మాత్రమే చేసుకోవాలి. అడ్మిన్ ఛార్జెస్ వచ్చేసి 10%, టీడీఎస్ మరియు ఐఎన్ఆర్కి అయితే 5%, యూఎస్డిటీకి 10%. మినిమం విత్డ్రాల్ వచ్చేసి ఐఎన్ఆర్లో అయితే $900, డాలర్లో అయితే $20. విత్డ్రా టైమింగ్ వచ్చేసి మండే నుంచి ఫ్రైడే వరకు
టైమింగ్ వచ్చేసి 11 AM టు 4 PM వరకు మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు. క్యాష్ బ్యాక్ కూడా అంతే, మండే నుంచి ఫ్రైడే వరకు మనకి క్యాష్ బ్యాక్ అయితే ఇస్తుంది. మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి డైలీ క్యాపింగ్కి జాయినింగ్ ప్యాకేజీలో 30% ఇంకొక ముఖ్యమైన కండిషన్ అన్నమాట. ఒక పర్టికులర్ క్లబ్ని 5 times రిసీవ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లబ్కి అప్గ్రేడ్ అనేది కంపల్సరీ. అప్గ్రేడ్ చేయకపోతే నెక్స్ట్ రౌండ్ పేమెంట్ అనేది బ్లాక్ చేయొచ్చు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఫ్రెండ్స్, మొత్తం బిజినెస్ ప్లాన్ అయితే ఇది. మళ్ళీ ఒక్కసారి ఈ బిజినెస్ ప్లాన్ని కొంచెం షార్ట్గా అయితే చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మనం ఒక ప్యాకేజ్ తీసుకుంటాం. ప్యాకేజ్ అనేది 2500 నుంచి ఇలా 20 lakhs వరకు ప్యాకేజెస్ అనేవి ఉంటాయి. క్యాష్ బ్యాక్ ఇన్కమ్ వచ్చేసి 1% నుంచి 1.5% వరకు మనం తీసుకునే ప్యాకేజ్ కేటగిరీని బట్టి ఉంటుంది. డైరెక్ట్ ఇన్కమ్ వచ్చేసి 10% ఇస్తుంది. బైనరీ ఇన్కమ్ వచ్చేసి 10% ఇస్తుంది. క్లబ్ ఇన్కమ్ అయితే స్టార్టింగ్ 100 నుంచి 5 lakhs వరకు క్లబ్ లెవర్స్ ఉన్నాయి. రీపర్చేస్ ఇన్కమ్ వచ్చేసి మనకి రీపర్చేస్ ఇన్కంలో ప్రతి మ్యాచింగ్కి 4% అనేది ఇస్తుంది. అవార్డ్స్ అండ్ రివార్డ్స్ చూసుకుంటే బ్రోనెంజా స్టార్ నుంచి అంబాసిడర్ వరకు ర్యాంక్స్ మరియు క్యాష్ రివార్డ్స్ అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇది టోటల్ బిజినెస్ ప్లాన్ అనమాట. ఇదైతే మీకు ఈ వీడియోలో అయితే కింగ్ బజార్ యొక్క బిజినెస్ ప్లాన్ అయితే మీకు కంప్లీట్గా అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే మా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. డైరెక్ట్గా మమ్మల్ని అయినా కాంటాక్ట్ కావాలనుకుంటే మా డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వి ఎలాంటి డౌట్స్ అయినా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్ వచ్చేసి కంపెనీ యొక్క నెంబర్ అన్నమాట. మీరు ఈ నెంబర్కైనా కాల్ చేసి కంపెనీ డీటెయిల్స్ అనేవి కనుక్కోవచ్చు. ఇక్కడ కనిపిస్తున్న స్కానర్కైనా మీరు అమౌంట్ డైరెక్ట్గా కంపెనీకి అయినా పే చేసేయచ్చు. ఒకవేళ మా ఐడి కింద కనుక జాయిన్ అయితే మా ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో ఈ కంపెనీ డీటెయిల్స్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలంటే కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.